యుద్ధకాండ. సుగ్రీవుడు యుద్ధ సన్నాహాలు చేయుట. సుగ్రీవుడు వేగుల్ని పంపి సమస్త వానర వీరులను వృక్షజాతుల వీరులను కిష్కింధకు రప్పించాడు. కిష్కింధలో యుద్ధ సన్నాహాలు పూర్తయినాయి. ఎంత వానర సైన్యం, ఎందరు వానర వీరులు, ఎంతటి బల్లూక సైన్యం! అందరికీ అంగదుడు నాయకుడు, సుషేణుడు వైద్యాధికారి. నలుడు, నీలుడు, జాంబవంతుడు, గయుడు, గవాక్షుడు, గోముఖుడు ఒక్కొక్కరి ఆధీనంలో కోట్లాది వానర యోధులున్నారు. సుగ్రీవుని ఆజ్ఞ శిరసావహించి జై శ్రీరామ్ అంటూ సముద్రం వైపు ప్రయాణమయ్యారు. రామలక్ష్మణులు ధనుర్బాణములు ధరించి వానరి యోధులతో సముద్ర తీరాన్ని చేరుకున్నారు. లంకానగరంలో రావణుడు కొలువు తీరి ఉన్నాడు. రాక్షసరాజులందరూ యుద్ధంలో రావణునికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఒక సామాన్యమైన కోతి లంకలో ప్రవేశించడం, లంకానగరంలో బీభత్సాన్ని సృష్టించడంపై అందరూ తీవ్రంగా పరిగణించారు. సమస్త లోకాలను జయించి దేవతలను పలుసార్లు స్వర్గం నుండి తరిమివేసిన రావణుని బలపరాక్రమాల ముందు వానర సైన్యం రాముడు లెక్క కాదని నిర్ణయించారు. యుద్ధానికి సకల సన్నాహాలు చెయ్యమని రావణుడు ఆజ్ఞాపించాడు. విభీషణుడు లేచి, రావణ, అశోకవనంలో ఒక కోతి సృష్టించిన కల్లోలం చూశాం. రాముణ్ణి సామాన్యుడిగా పరిగణించవద్దు. శివధనుసు విరిచిన వీరుడని తెలుసుకున్నాం. బలపరాక్రమవంతుడైన పరశురాముని గర్వం అణచాడని విన్నాం. అందువలన రాముడితో యుద్ధం చేయడం కన్నా సీతను ఆ రాముడికి అప్పగించి శరణు కోరడం మంచిది అని అన్నాడు. విభీషణుడు హితోక్తులు రావణుని చెవికి ఎక్కలేదు. విభీషణుడిపై విరుచుకుపడ్డాడు. విభీషణ, నా శత్రువు బలపరాక్రమాల గురించి నా వద్ద చెప్పడానికి నీకు ఎన్ని గుండెలు? సోదరుడివి కనుక బతికిపోయావు. ఈ మాటలు మరొకరు అని ఉంటే తల నరికి ఉండేవాడిని. నీవు చేసిన ఈ తప్పుకు రాజ్య బహిష్కారమే శిక్ష అని విభీషణుని లంక నుండి వెళ్ళగొట్టాడు. విభీషణుడు ఆకాశ మార్గాన రాముని వద్దకు చేరుకొని శరణు కోరాడు. రాముడు విభీషణునికి అభయమిచ్చాడు. హనుమంతుడు విభీషణుని రాజనీతి గురించి శ్రీరామునికి వివరించాడు. వానరులు సముద్రంపై వారధి నిర్మించుట. 100 యోజనాల సముద్రం దాటడం ఎలా అని వానర యోధులంతా చర్చించుకుంటున్నారు. ఇంతలో రాముడు సముద్రుడికి నమస్కరించి దారి విడవమని ప్రార్థించాడు. సముద్రుడు స్పందించలేదు. కోపంగా రాముడు ధనుసు చేతబట్టి బాణం సంధించాడు. సముద్రుడు భయపడిపోయాడు. వెంటనే శ్రీరాముడికి నమస్కరించి, మహాత్మా రామచంద్ర, శాంతించు. లంకానగరం చేరుకోవడానికి మార్గం సుగమం చేస్తాను. వానర సైన్యంలో నలుడు వారధి నిర్మాణంలో నిపుణుడు. అతనిచే వారధి నిర్మించు, నేను సహకరించగలను అని అన్నాడు. నలుని నాయకత్వంలో వానర వీరులందరూ పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండలు తెచ్చి సముద్రంలో వేస్తున్నారు. బండల కోసం వానరులంతా నలుదిక్కులా వెతికి తెస్తున్నారు. వారధి నిర్మాణం పూర్తయింది. జై శ్రీరామ్ అంటూ వానర సైన్యం వారధి దాటి ఆవలి ఒడ్డున శిబిరాలు నిర్మించుకుంటున్నారు. లక్షలాది వానరులు లంకకు చేరుకున్నారన్న వార్త రావణునికి చేరింది. రావణుడు యుద్ధానికి సకల సన్నాహాలు చేయించమని ఆదేశించాడు. రాముడు సామాన్యుడు కాడని, రాక్షస జాతిని అంతమొందించడానికి అవతరించినట్లుగా అనిపిస్తుందని రావణుని తాత మాల్యవంతుడనే రాక్షసరాజు రావణునితో చెప్పాడు. సీతను రామునికి అప్పగించి రాక్షస వినాశనం ఆపమని కోరాడు. రావణుడు ఆగ్రహోదగ్రుడైపోయాడు. ముల్లోకాల్లో నాకు ఎదురు లేదని యుద్ధానికి సంసిద్ధుడైనాడు. అంగదుని రాయబారము. ఇరువర్గాలు యుద్ధానికి సర్వసన్నద్ధులయ్యారు. ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకున్నారు.
వానరయోధులందరినీ సమావేశపరిచి రాముడు యుద్ధనీతిని, యుద్ధధర్మాన్ని బోధిస్తున్నాడు. వానరవీరులారా, మనం యుద్ధం చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాం. అయితే ధర్మ సూక్ష్మం ప్రకారం చివరి ప్రయత్నంగా రాయబారం పంపడం సమంజసం. యుద్ధనీతి కూడాను. మన అభిప్రాయాలు రావణునికి తెలిపి అతని ఆంతర్యం తెలుసుకోవడం న్యాయం అని అన్నాడు. అంగదుని పిలిచి, అంగదా, నీవు రావణుని వద్దకు వెళ్ళి నా మాటగా చెప్పు. ఇప్పటికైనా తప్పుదిద్దుకొని సీతను అప్పగించి శరణు కోరుకోమను. లేని ఎడల యుద్ధం అనివార్యమని, రాక్షస జాతి వినాశనం తప్పదని చెప్పు అని అన్నాడు. రాముని ఆదేశం ప్రకారం అంగదుడు రావణుని కొలువుకు వెళ్ళాడు. అంగదుడు రాయబారిగా వచ్చాడని తెలుసుకున్న రావణుడు అంగదుణ్ణి చూస్తూ, ఎవడ్రా నువ్వు అని గర్జించాడు. రావణ, మర్చిపోయావా? నిన్ను చంకలో ఇరికించుకొని సప్త సముద్రాలలో నీరు త్రాగించి ఒక్క తాపుతో లంకలోకి విసిరివేసిన వానరరాజు వాలి గుర్తులేడా? ఆ వాలి కుమారుడను. నా పేరు అంగదుడు. శ్రీరాముని దూతగా రాయబారానికి వచ్చాను అంటూ రాముడు చెప్పమన్న వాక్యాలు చెప్పాడు. అంగదుని మాటలు విన్న రావణుడు వికటాట్టహాసం చేస్తూ, ఓరి కోతి, మీ కుప్పిగంతులకు భయపడేవాడిని కాదు. అష్టదిక్పాలకుల తలలు వంచినవాడిని, కుబేరుణ్ణి కొల్లగొట్టిన వాడిని, కైలాసాన్ని భుజాలపై నిలుపుకొని పరమశివుణ్ణి పూజించిన వాడిని, పరాక్రమవంతులైన రాక్షస కులానికి రాజుని. నేనెక్కడా, ఆ రాముడెక్కడా? అతనితో స్నేహమా? అతనిని శరణు వేడుటయా? అసంభవం అని నోటికొచ్చినట్లు పలికి, ఈ దుస్సాహిని బంధించండి అని ఆదేశించాడు. రాక్షస పరివారం వచ్చి అంగదుణ్ణి బంధించబోయారు. అంగదుడు ఒక్కసారి ఎగిరి రాజప్రాకారం దాటి వానరవీరుల శిబిరాలకు చేరుకున్నాడు. శ్రీరాముని వద్దకొచ్చి రావణుని అహంకారం గురించి వివరించి చెప్పాడు. అప్పుడు రాముడు, సుగ్రీవా, యుద్ధం తప్పదు, యుద్ధబేరి మ్రోగించండి అని ఆజ్ఞాపించాడు. రామరావణ యుద్ధం ప్రారంభం. వానరులకు రాక్షసులకు మధ్య యుద్ధం జోరుగా సాగుతుంది. హనుమంతుడు, అంగదుడు రాక్షస వీరులను సంహరిస్తున్నారు. ఉభయ సైన్యాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎందరో రాక్షసులు, వానరులు మరణించారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. కపివీరుల దాటికి రాక్షస సైన్యం నిలవలేకపోతుంది. సూర్యాస్తమయం కాగానే యుద్ధం విరమిస్తున్నారు. తిరిగి మరునాడు యథాప్రకారం యుద్ధం ప్రారంభిస్తున్నారు. రామరావణ యుద్ధంలో రాక్షసులు మొండెములు తెగిపడుతున్నాయి. యుద్ధభూమి రక్తపు మడుగైపోయింది. ఈ వార్త విన్న రావణుడు తన ముద్దుల కుమారుడు ఇంద్రజిత్తును యుద్ధానికి పంపాడు. ఇంద్రజిత్తు మహామాయలమారి, మాయా విద్యలు ఎరిగినవాడు, అదృశ్యుడై యుద్ధం చేయగల నేర్పరి. ఇంద్రజిత్తు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభీములో ఇంద్రజిత్తును ఎదుర్కొనడానికి లక్ష్మణుడు ధనుర్బాణములు చేతబట్టి శ్రీరామునికి నమస్కరించి వచ్చాడు. ఇంద్రజిత్తు ఆకాశంలో అదృశ్యుడై బాణాల వర్షం కురిపించాడు. లక్ష్మణుడు అవన్నీ పటాపంచలు చేశాడు. ఇరువురి మధ్య భీకరంగా యుద్ధం జరుగుతోంది. ఇంద్రజిత్తు శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. రావణ సైన్యం ఆనందించింది. లక్ష్మణుడు మరణించాడనుకున్నారు. ఈ శుభవార్త రావణునికి అందజేయడానికి వెళ్ళారు. ఇంద్రజిత్తు విజయగర్వంతో వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు మరణించాడన్న వార్త రావణునికి తెలిసింది. ఇంద్రజిత్తును అభినందించాడు. సోదరుడు మూర్ఛిల్లిన వార్త రాముడికి విచారం కలిగించింది. ఎంతో దుఃఖిస్తున్నాడు. సూర్యాస్తమయం అయ్యింది. యుద్ధం విరమించారు. సుగ్రీవుడు వానర వైద్యుడు సుషేణునికి కబురు చేశాడు. సుషేణుడు లక్ష్మణుణ్ణి పరీక్షించి మూర్ఛిల్లినట్లు చెప్పాడు. హనుమంతుడు, అంగదుడు
లక్ష్మణునికి ఉపచారాలు చేస్తున్నారు. వానర సైన్యం విచారవదనులైపోయారు. తెల్లవారేలోపు సంజీవికరణి మూలికలు తెస్తే లక్ష్మణునికి తెలివి వస్తుందని సుషేణుడు చెప్పాడు. సంజీవని మూలికలు సంజీవ పర్వతంలో ఉన్నాయి. ఆ పర్వతం బహు ఆమడల దూరంలో ఉంది. తెల్లవారేలోపు అక్కడికి వెళ్ళి వచ్చేవారెవరు? ఇది సాధ్యమా అని ఆలోచించారు. ఈ కార్యం సాధించగల వారెవరని వానర యోధులు ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. శ్రీరాముడు హనుమంతుని వైపు చూశాడు. హనుమంతుడు లేచి, రామచంద్ర, నీ కంట కన్నీరు నేను చూడలేను. తెల్లవారేలోపు సంజీవని తేగలను అని రాముడికి నమస్కరించి సంజీవి వివరాలు సుషేణుని దగ్గర తీసుకొని బయలుదేరాడు. వాయువేగంతో సంజీవని పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతంపై వృక్షాలు, మొక్కలు అన్నీ తలతలా మెరుస్తున్నాయి. అందులో సంజీవి ఏదో తెలుసుకోవడం హనుమంతునికి కష్టమవుతుంది. సమయం మించిపోతుంది. కాలయాపన చెయ్యక సంజీవని పర్వతాన్నే పెళ్లగించి తెల్లవారేలోపుగా తెచ్చాడు. సంజీవి పర్వతం నేలపై పెట్టడానికి సరిపోదు. అంత పెద్ద పర్వతం. హనుమంతుడు తన అరచేతితో పర్వతం పట్టుకున్నాడు. సుషేణుడు పర్వతంపైకి వచ్చి మూలికలు తీసుకొని లక్ష్మణునికి వైద్యం చేశాడు. మరికొద్దిసేపటికి లక్ష్మణుడు కళ్ళు తెరిచాడు. వానర సైన్యం ఆనందించారు. శ్రీరాముడు సంతోషించాడు. హనుమంతుడు సంజీవి పర్వతాన్ని తిరిగి తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచి తిరిగొచ్చాడు. తెల్లవారింది. యుద్ధభేరి మ్రోగింది. ఇంద్రజిత్తు సైన్యంతో రణరంగంలో కాలు పెట్టాడు. ధనుర్బాణాలు చేతబట్టిన లక్ష్మణుడు యుద్ధభూమిలో ప్రత్యక్షమయ్యేటప్పటికీ ఇంద్రజిత్తు ఆశ్చర్యపోయాడు. ఇంద్రజిత్తు ముఖం ఎర్రగా కందిపోయింది. ఏమైనా ఈరోజు లక్ష్మణుణ్ణి వధించి వెనుదిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. ఇంద్రజిత్తు పలు అస్త్రాలు ప్రయోగించాడు. లక్ష్మణుడు వాటిని ఛేదిస్తున్నాడు. లక్ష్మణుడు దివ్యాస్త్రం ప్రయోగించాడు. దాంతో ఇంద్రజిత్తు శిరస్సు తెగిపడింది. రాక్షసులు యుద్ధభూమి నుండి వెనుదిరిగిపోయారు. వానరులు సంబరపడిపోతున్నారు. శాంభవి విద్యలతో యుద్ధం చేయగల బలపరాక్రమవంతుడైన ఇంద్రజిత్తు మరణం రావణుణ్ణి కృంగదీసింది. దానికి మించి రాముడిపై ప్రతీకార వాంఛ ఎక్కువైంది. తన సోదరుడు కుంభకర్ణునికి కబురు చేశాడు రావణుడు. రాక్షసులు కుంభకర్ణుని మందిరానికి వెళ్ళారు. కుంభకర్ణుడు గాఢ నిద్రలో ఉన్నాడు. అతడిని లేపడం రాక్షసుల వశం కావడం లేదు. శూలాలతో పొడిపించారు. భయంకరమైన శబ్దాలు చేయించారు. కన్నబేరి పగిలేలా చెవుల్లో బాకాలు ఊదారు. ఏనుగులచే గీంకారాలు చేయించారు. అయినా కుంభకర్ణుడు ఉలుకు పలుకు లేదు. కుంభకర్ణుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు రాక్షసులు ఈగల్లా ఎగిరిపడుతున్నారు. బంగారపు పల్లాలతో జంతు మాంసాలు, రుచులూరే పిండి వంటలు, పదార్థాలు తెచ్చారు. పదార్థాల సువాసనలకు కుంభకర్ణునికి మెలకువ వచ్చింది. లేచి లేవగానే పదార్థాలన్నీ ఆరగించేశాడు. కడవల కొద్దీ నీరు త్రాగేశాడు. రాక్షస యోధులు రావణుని ఆజ్ఞను విన్నవించారు. కుంభకర్ణుడు రావణుని మందిరానికి బయలుదేరాడు. రావణుని ఆజ్ఞానుసారము కుంభకర్ణుడు యుద్ధానికి బయలుదేరాడు. కుంభకర్ణుని శరీరం చూసి వానరులు భయభ్రాంతులైపోతున్నారు. విభీషణుడి ద్వారా కుంభకర్ణుడు రావణుని సోదరుడని తెలుసుకున్నారు. కుంభకర్ణుడితో యుద్ధం చేయడానికి రాముడు ముందుకు వచ్చాడు. 1000 ఏనుగుల బలం కలిగిన మహాకాయుడు కుంభకర్ణుడు. అతని కాళ్ళ కింద పడి వానరులు మరణిస్తున్నారు. యుద్ధభూమిలో కుంభకర్ణుడు కదులుతూ ఉంటే మహాపర్వతం కదులుతున్నట్లుంది. వేలాది వానరులు కుంభకర్ణుని కాలి కింద పడి మరణించారు. వానర వీరులు కూడా
కుంభకర్ణుని విజృంభణకు బెంబేలు పడిపోతున్నారు. వారిలో నిరుత్సాహం విస్పష్టంగా కనిపిస్తున్నాయి. వెంటనే రాముడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి కుంభకర్ణుణ్ణి వధించాడు. ఒక పర్వతం కూలినట్లుగా కుంభకర్ణుడి కాయం నేలపై పడింది. అతని కింద పడి మరికొందరు రాక్షసులు మరణించారు. కుంభకర్ణుడు మరణించాడన్న వార్త విని రావణుడు నీరుగారిపోయాడు. ఇది నిజమా అని నిర్ఘాంతపోయాడు. మహాబల పరాక్రమవంతుడు, మాయ విద్యల్లో ఆరితేరినవాడు అయిన ఇంద్రజిత్తు 100 ఏనుగుల బలం కలిగి వేలాది మందిని అరచేతితో అంతమొందించగల బలశాలి అయిన కుంభకర్ణుడు మరణించాడన్నది రావణుడు నమ్మలేకపోతున్నాడు. బంగారు నిర్మితమైన లంకానగరం శ్మశానంగా మారిపోయింది. ఎక్కడ చూసినా తెగిన మొండెములు, రక్తపు దారులతో నేలంతా ముద్దైపోయింది. లక్షలాది మంది రాక్షసులు యుద్ధంలో మరణించారు. రావణుని సభామందిరం వెలవెలబోయింది. అంతఃపురంలోని కాంతలు బోరున విలపిస్తున్నారు. రావణుని కళ్ళు చింతనిప్పుల్లా కాలిపోతున్నాయి. ఇంత జరిగినా రాముడితో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. రథం సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు. రావణుని పట్టపురాణి మండోదరి, స్వామి, జరిగిన దానికి విచారించడం కన్నా జరగబోయేదాని గురించి యోచించడం మంచిది. ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను రామునికి అప్పగించి శరణు వేడుట మేలనిపిస్తుంది అని అంది. రావణుడు మరింత ఉగ్రుడైపోయాడు. పలుమార్లు ఇంద్రాది దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టిన నాకు ఎదురు నిలిచి యుద్ధం చేయగల వారెవరూ ఈ ముల్లోకాల్లో లేరు. అటువంటి నాకు సీతను అప్పగించమని, రాముణ్ణి శరణు వేడమని చెప్పడం విడ్డూరంగా ఉంది అంటూ యుద్ధభూమికి బయలుదేరాడు రావణుడు. మండోదరికి దుశ్శకునములు గోచరిస్తున్నాయి. రావణుడు యుద్ధరంగంలో ఎదురెదురుగా నిలిచారు. ఇరువురు ఎన్నో రకాల ఆయుధాలు, అస్త్రాలు ప్రయోగించి యుద్ధం చేస్తున్నారు. రామరావణ యుద్ధం భీకరంగా సాగుతుంది. రాముని బాణాలకు రావణుని శిరస్సులు తెగిపడుతున్నాయి. కానీ తిరిగి అవి యథాస్థానంలోకి వచ్చేస్తున్నాయి. ఒకరోజు విభీషణుడు శ్రీరాముని దగ్గరికి వచ్చి, రామచంద్ర, రావణుని శిరస్సు ఎన్నిసార్లు ఖండించినా అది తిరిగి యథాస్థానాన్ని పొందుతుంది. ఇది బ్రహ్మ ఇచ్చిన వరం. ఒకప్పుడు రావణుడు ఘోరమైన తపస్సు చేసి శిరస్సులకు ఖండించి హోమగుండంలో వేసి బ్రహ్మ నుండి వరం పొందాడు. రావణుని నాభి వద్ద అమృత కలశం ఉంది. దానిని ఛేదిస్తే అతడు మరణించగలడు అని చెప్పాడు. ఆ మరునాడు ఇరువర్గాలు యుద్ధభూమిలో హోరాహోరీ పోరాడుతున్నాయి. శ్రీరాముడు రావణుడితో యుద్ధం చేస్తున్నాడు. రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణుని నాభిపై గురిపెట్టాడు. అంతే, అమృత బాణం ఆవిరైపోయింది. వెనువెంటనే రాముడు రావణుని శిరస్సును మరో బాణంతో ఖండించాడు. రావణుడు మరణించాడు. దేవతలు రాముడిపై పుష్పవర్షం కురిపించారు. వానరులు సంతోషంతో పొంగిపోయారు. మండోదరి, రాక్షస స్త్రీలు, విభీషణుడు రావణుని కళేబరం వద్ద పడి ఏడుస్తున్నారు. రాముడు విభీషణుని ఓదార్చాడు. లంకా నగరానికి విభీషణుని రాజుగా చేసి పట్టాభిషేకం జరిపించాడు. సీత అగ్నిప్రవేశం చేయుట. విభీషణుని పట్టపురాణి మరియు రాక్షస స్త్రీలు సీతకు మంగళ స్నానాలు చేయించి శ్రీరామునికి అప్పగించారు. శ్రీరాముడికి సీతాదేవి పాదాభివందనం చేసింది. ఇరువురి కళ్ళు చెమర్చాయి. జానకి, నా ధర్మం నేను నెరవేర్చాను. ఇంతకాలం పరాయివాని ఆధీనంలో ఉన్న నీవు నీ పవిత్రతను నిరూపించుకోవడం నీ ధర్మం అన్నాడు రాముడు. రాముని ఆజ్ఞ ప్రకారం సీత అగ్నిప్రవేశం చేసింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై పునీత సీతను కీర్తించాడు. రామచంద్ర,
సీత అగ్నిప్రవేశం చేయడం వల్ల నేను పవిత్రుడనయ్యాను అని అన్నాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. శ్రీరాముడు సీతను అక్కున చేర్చుకున్నాడు. సీతారామ లక్ష్మణులను అయోధ్య చేర్చడానికి విభీషణుడు పుష్పక విమానాన్ని అలంకరింపచేసి తీసుకువచ్చాడు. పుష్పక విమానం వాయువేగ మనోవేగాల కంటే వేగంగా పోగలదు. మనసులో తలచిన ప్రదేశానికి చేరగలదు. సీతారామ లక్ష్మణులు, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు, విభీషణుడు తదితర వానర ప్రముఖులంతా పుష్పక విమానం ఎక్కి అయోధ్య బయలుదేరారు. శ్రీరాముడు కొన్ని ప్రదేశాలను సీతకు చూపిస్తున్నాడు. దారిలో భరద్వాజ మహర్షి ఆశ్రమం వచ్చింది. అందరూ మహర్షిని సందర్శించుకొని ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. ముందుగా హనుమంతుణ్ణి పంపి భరతునికి తమ రాకను తెలపమన్నాడు రాముడు. పుష్పక విమానంలో అయోధ్య చేరిన సీతారామ లక్ష్మణులకు వశిష్ఠాది గురువులు, మంత్రులు, భరత శత్రుఘ్నులు తదితర రాజపరివారం స్వాగతం చెప్పారు.